దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. మొదటి పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చులాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై ప్రడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చులాలు ప్రసరింపగనే శిశువు మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు ఆట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడను. ఇది ప్రభువాక్కు.